వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. సో మనం ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న మూమెంట్ అయితే రానే వచ్చేసింది అని అయితే చెప్పొచ్చు. పుష్ప 2. సో పుష్ప 2 మూవీ అయితే రిలీజ్ అయితే కానుంది. అయితే పుష్ప 2 ఆల్రెడీ దుబాయ్ లో అయితే రిలీజ్ అయింది. సో ఇందులో నుంచి అయితే చాలా రివ్యూస్ కూడా వస్తున్నాయి. అదే విధంగా మీకు గనుక ఫ్రీ టికెట్స్ కావాలనుకుంటే అంటే పుష్ప 2 ఆల్రెడీ 2000 పెట్టినా మాకు టికెట్స్ అయితే దొరుకుతలేవు అని అనుకుంటున్నారు. బట్ ఇక్కడైతే మీకు ఫ్రీ టికెట్స్ అయితే పొందే అవకాశం అయితే ఉంది. సో అది ఎలా అనుకుంటున్నారా? సో అది వచ్చేసి ఉమైర్ సంధు అంటే మీకు చాలా మందికి అయితే తెలిసే ఉంటుంది. సో ఇతను వచ్చేసి అయితే ఒక మూవీ రివ్యూయర్. అంటే నార్మల్ గా ఇతను అయితే చాలా మూవీస్ కి అయితే రివ్యూ చెప్తూ ఉంటాడు. సో ఇతను వచ్చేసి అయితే దుబాయ్ లో ఒక మెంబర్ ఆఫ్ సెన్సార్ బోర్డ్ లో అయితే వర్క్ చేస్తున్నాడు. అదే విధంగా ఇతనైతే ఇప్పుడు రీసెంట్ గా అయితే ఒక ట్వీట్ అయితే పెట్టడం అయితే జరిగింది. సో ఆ ట్వీట్ ఏంటో చూద్దాము. సో హరియప్ ఆంధ్రప్రదేశ్ తెలుగు ఫ్యాన్స్, ఇది ఓన్లీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు మాత్రమే అంట. సో తెలంగాణ వాళ్ళకైతే కాదు. సో హరియప్ ఆంధ్రప్రదేశ్ తెలుగు ఫ్యాన్స్, ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్, డిఎం మీ యువర్ నేమ్ అండ్ సిటీ అండ్ విన్ ఫ్రీ టికెట్స్. సో మీ నేమ్ అండ్ మీ సిటీ ఏంటో అది అందులో డైరెక్ట్ మెసేజ్ చేస్తే కనుక సో అతనైతే ఫ్రీ టికెట్స్ అయితే ఇచ్చే అవకాశం ఉంటుంది. అదే విధంగా అల్లు అర్జున్ గారిని స్వయంగా మీట్ కూడా చేయించే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి సో అతనైతే ట్వీట్ చేయడం అయితే జరిగింది. సో ఇతను వచ్చేసి అయితే నార్మల్ గా దుబాయ్ లో రివ్యూస్ అయితే రాస్తూ ఉంటాడు. అదే విధంగా ఇతను వచ్చేసి సెన్సార్ బోర్డ్ లో ఇతను మెంబర్ ఆఫ్ సెన్సార్ బోర్డ్ లో అయితే వర్క్ చేస్తున్నాడు. అదే విధంగా ఇతను నార్మల్ గా ఇంతకు ముందు కూడా చాలా రివ్యూస్ అయితే చెప్తూ ఉండే, చాలా ఏదైతే మూవీ రివ్యూస్ చెప్తూ ఉండేనో సో అందులో ఇతను వచ్చేసి ఏదైనా హిట్ అంటే అది ఫ్లాప్ అవుతుండే, అదే విధంగా ఏదైనా ఫ్లాప్ అంటే ఇది హిట్ అవుతుండే. సో అలా అయితే అవుతుండే. బట్ ఇప్పుడు వచ్చేసి అయితే జెన్యున్ గా రివ్యూ అయితే చెప్పడం అయితే జరిగింది. అదే విధంగా పుష్ప 2 గురించి కూడా రివ్యూ అయితే చెప్పాడు. ఇంతకీ ఏం చెప్పాడు అనేది కూడా ఒకసారి అయితే చూద్దాము. ట్విట్టర్ లో కూడా షేర్ చేసుకున్నాడు. ఏంటంటే ఫస్ట్ రివ్యూ పుష్ప 2 ఫ్రమ్ హిందీ సెన్సర్ బోర్డ్. సో అల్లు అర్జున్ గివ్ కెరియర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఎవర్, అనదర్ నేషనల్ అవార్డు సో ఆన్ ద వే అని చెప్పేసి అతనైతే ట్వీట్ అయితే చేయడం జరిగింది. సో అల్లు అర్జున్ గివ్ కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవర్. సో అల్లు అర్జున్ అయితే మళ్ళీ బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే చేశాడని చెప్పేసి అయితే మళ్ళీ ట్వీట్ అయితే చేయడం జరిగింది. అదే విధంగా సో అనదర్ నేషనల్ అవార్డ్, ఆల్రెడీ మన అల్లు అర్జున్ గారికి అయితే ఒక నేషనల్ అవార్డ్ ఇచ్చింది. అది ఎంతో ఫ్యాన్స్ అయితే ఎంతో సెలబ్రేషన్ చేసుకున్నారు. అదే విధంగా ఈరోజు మళ్ళీ పుష్ప 2 రిలీజ్ కాబట్టి ఆల్రెడీ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. మంచి పెద్ద పెద్ద కట్అవుట్లు కానివ్వండి, అదే విధంగా బ్యానర్స్, పోస్టర్స్, ఇంకా రిలీజ్ కి థియేటర్ లో మాత్రం దద్దరిల్లిపోతుందని అయితే చెప్పొచ్చు. ఒక ఫ్యాన్స్ కి అయితే ఇది పెద్ద పండగ వాతావరణం లాగా అయితే మారిపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే నియర్లీ 3 years నుంచి అయితే ఈ మూవీ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. ఏదైతే పుష్ప నుంచి ఇప్పుడు మళ్ళీ పుష్ప 2 కి కోసం అయితే నియర్లీ 3 years నుంచి అయితే వెయిట్ చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు అయితే ఆ డే అయితే రానే వచ్చేసింది. సో ఇప్పుడు మళ్ళీ పుష్ప 2 కి అందులో ఇతను ఫ్రీ టికెట్స్ నేను చాలానే ఇస్తా అని చెప్పేసి సో ఇది ఇతని అకౌంట్ ఉమైర్ సంధు. అదే విధంగా ఇతని ఇన్స్టాగ్రామ్ వచ్చేసి కూడా సో ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇందులో అతనికి ఫాలో అవ్వండి, ఫస్ట్ ఫాలో అయ్యి దాని తర్వాత ఇతనికి డైరెక్ట్ మెసేజ్ చేస్తే కనుక సో ఫ్రీ టికెట్స్ అని చెప్పేసి సో అతనైతే పెడతా ఉన్నాడు. ఒకసారి అయితే ట్రై చేయండి. మేబీ వస్తే కనుక మీకు మీ లక్ అనుకోవచ్చు. ఎందుకంటే ఇది వచ్చేసి మాత్రం ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళకు మాత్రమే. అదే విధంగా అతన్ని ఇంకా యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. అదే విధంగా అతనికి నార్మల్ గా రివ్యూస్ అయితే చెప్తూ ఉంటుండే. అదే విధంగా చాలా మూవీ రైటింగ్ కూడా రాస్తూ ఉంటుండే, మూవీ స్క్రిప్ట్ రైటింగ్ అని అలా కంటెంట్ రైటింగ్ కూడా రాస్తూ ఉంటుండే. అదే విధంగా హిందీస్ వాళ్ళకి మెయిన్ ఎక్కువ మాత్రం హిందీ ఎవరైతే హిందీ యాక్టర్స్ ఉన్నారో సో వాళ్ళని కూడా ఎక్కువ ఫోకస్ చేస్తుండే. అదే విధంగా వాళ్ళ మూవీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ రివ్యూస్ కూడా చాలా చెప్తూ ఉంటాడు. సో ఇతను వచ్చేసి అయితే ఇప్పుడు దుబాయ్ లో అయితే వర్క్ చేస్తున్నాడు. అదే విధంగా సో మనం చూడొచ్చు అతను ఏ విధంగా అయితే అల్లు అర్జున్ గారి గురించి పొగుడుతూ ఒక ట్వీట్ అయితే చేశాడో. ఆల్రెడీ పుష్ప 2 అంటే అతని రివ్యూలోనే అర్థమైపోతుంది పుష్ప 2 మాత్రం ఇంకా మామూలుగా లేదని చెప్పేసి రివ్యూ అయితే ముందే ఇచ్చేసాడు. కాబట్టి ఇది వచ్చేసి అయితే దుబాయ్ రివ్యూ. సో ఆల్రెడీ మనకి యుఎస్ లో కానివ్వండి, అదే విధంగా ఇక్కడ దుబాయ్ లో కానివ్వండి సో షోస్ అయితే ఆల్రెడీ అయితే స్టార్ట్ అయిపోయాయి. అదే విధంగా ఈ రోజు మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అంటే మన ఓవరాల్ ఇండియా వరల్డ్ వైడ్ అయితే ఇప్పుడు 9:30కి అయితే షోస్ అయితే స్టార్ట్ గా ఉన్నాయి. కాబట్టి ఇంకా హల్చల్ అని అయితే చెప్పొచ్చు. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే కనుక రివ్యూ చూసుకుంటే కనుక ఇంకా మూవీ మాత్రం హైలైట్ అని చెప్పొచ్చు. మనం ట్రైలర్ లో చూసుకున్నా కానీ ఈ రివ్యూకి ఆ ట్రైలర్ కి కంపేర్ చేసుకుంటే మాత్రం 5కి 5 అని చెప్పొచ్చు. ఇతను మాత్రం బట్ 4 నార్మల్ గా 4కి 4/5 అయితే ఇచ్చాడు రేటింగ్ అయితే. సో మరి చూడాలి ఏ విధంగా ఉంది మూవీ అనేది కూడా. అదే విధంగా మన
తెలుగు ఫ్యాన్స్ నుంచి మెయిన్ ఎక్కడెక్కడ నుండో కాదు, మెయిన్ తెలుగు ఫ్యాన్స్ నుంచి ఎలా వస్తుంది రివ్యూ. అదే విధంగా అంటే మనకి మెయిన్ ఫస్ట్ డే ఎలాగో ఫ్యాన్స్ రివ్యూ ఉంటుంది అనుకోండి, నార్మల్ సెకండ్ డే అలా చూడాలి మరి రివ్యూ ఎలా ఉంటుంది. అలాగే మనకి వికీపీడియాలో కూడా స్టోరీ మొత్తం వచ్చేస్తుంది కాబట్టి సో ఆ స్టోరీ ఎలా ఉంటుంది, అదే విధంగా అసలు ఆ పండిందా లేదా మరి ట్రైలర్ కి చూసి అయితే ఫ్యాన్స్ అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు. ఫ్యాన్స్ అనే కాదు, ఈవెన్ ఎవరైతే ట్రోలర్స్ ఉన్నారో సో ట్రోలర్స్ కూడా మోసుకునేలాగా అంత బాగా అయితే ట్రైలర్ అయితే ఇచ్చారు సుకుమార్ డైరెక్షన్ లో అయితే సుకుమార్ గారు. మరి ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా చూడాలి. అదే విధంగా మనం ట్రైలర్ చూసుకుంటే కనుక ట్రైలర్ లో మాత్రం అసలు హల్చల్ అనేది చెప్పొచ్చు. ఎందుకంటే ఆ ట్రైలర్ లో అతని ఆ డైలాగ్స్ చూసినా గానీ, అతని గెటప్ చూసినా గానీ, ఆ విజువల్స్ గానీ, ఎలివేషన్స్ గానీ, డైరెక్షన్ గానీ అసలు మామూలుగా లేదు. ఇంకా దానికి ఓవరాల్ గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన డిఎస్పి కూడా ఇంకా తోపు అని చెప్పొచ్చు. అదే విధంగా అందులో శ్రీవల్లి యాక్టింగ్ గానీ, మన శ్రీలీల ఐటమ్ సాంగ్ కానీ ఏదైతే ఉందో సో ప్రతి ఒక్కటి ఎవరికి వాళ్ళు మంచి న్యాయమే చేశారు యాక్టింగ్ లో అని చెప్పొచ్చు. సో ఇంకా తోపు అని చెప్పొచ్చు. అదే విధంగా ఇప్పుడు ప్రస్తుతం మనం ఈ వీడియోలో మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, చాలా మంది మాకు ఫ్రీ టికెట్స్ కూడా అంతంత రేట్లు పెట్టలేము, అంతంత రేట్లు పెట్టి కొనలేము అని చెప్పేసి చాలా మంది అయితే వెనుకబడుతూ ఉంటారు. సో ఇతనైతే ఒక ఆఫర్ అయితే చేశాడు ఆంధ్ర పీపుల్స్ కి అయితే. సో ఆంధ్ర ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను ఫ్రీ టికెట్స్ ఇస్తున్నా అని చెప్పేసి నాకు జస్ట్ మెసేజ్ చేయండి ఇన్స్టాగ్రామ్ లో ఉమేష్ సంధు అని ఉంటుందని చెప్పేసి. సో అతనైతే అలా ట్వీట్ అయితే చేశాడు. సో మీకు కనుక కావాలి అని అనుకుంటే కనుక ఒకసారి అయితే చూడండి. అదే విధంగా ఇంకేం ట్వీట్ చేశాడు పుష్ప గురించి అనేది కూడా ఒకసారి అయితే చూద్దాము. సో థ్యాంక్ యూ తెలుగు మీడియా ఫర్ అప్రోచింగ్ టు రివ్యూ ఆఫ్ బ్లాక్ బస్టర్ పుష్ప 2. సో థ్యాంక్ యూ సో మచ్. నేను పుష్ప 2 రివ్యూ ఇస్తున్నందుకు తెలుగు ప్రజలందరికీ నేను థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. సో మళ్ళీ పుష్ప 2 మూవీ ఏదైతే ఉందో సో మూవీ అయితే చాలా బ్లాక్ బస్టర్ అని అయితే చెప్పేసి అతనైతే రివ్యూ ఇవ్వడం అయితే జరిగింది. ఇతను ఎంతో కాలం నుంచి అయితే మూవీస్ రివ్యూ ఇస్తున్నాడు కాబట్టి మేబీ జెన్యూన్ అని అయితే నమ్మొచ్చు, చాలా బాగుంటుందని అయితే నమ్మొచ్చు. సో మీరు కూడా ఎంతమంది వెయిట్ చేస్తున్నారో ఈ మూవీ కోసం అయితే కామెంట్ చేయండి. అదేవిధంగా మీరు కూడా ఈ టికెట్స్ రేట్స్ గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. దీని గురించి ఆర్జీవి గారు కూడా మాట్లాడడం అయితే జరిగింది టికెట్స్ గురించి. సో టికెట్స్ రేట్ ఎక్కువ ఉన్నది మేము సాధారణమైన వ్యక్తులు ఎలా చూడాలని చెప్పేసి మీరు అంటున్నారు కదా. సో 5 రోజులు ఆగితే అది అవే టికెట్ రేట్లు మళ్ళీ తగ్గుతాయి కదా. సో తగ్గినప్పుడు చూడండి సాధారణమైన వ్యక్తులు, అంతలోపు ఎవరైతే రిచ్ అనుకుంటున్నారో వాళ్ళే చూస్తారు. సో ఒకవేళ నష్టపోయేది ఉంటే నిర్మాతలే నష్టపోతారు కదా, అందులో మీకేముంది. సో అదేదో వెయిట్ చేసి చూడండి అని చెప్పేసి అంటే ఆర్జీవి గారు కూడా మాట్లాడడం అయితే అలా జరిగింది. సో మీకు కనుక ఫైనల్ గా ఫ్రీ టికెట్స్ కావాలంటే కనుక ఉమేష్ సంధు అని ఇన్స్టాగ్రామ్ అయితే ఉంటుంది. సో అందులో మీరు మెసేజ్ చేయండి. మెసేజ్ లో మరి అతను మీకు రెస్పాండ్ అవుతాడా లేదా అనేది కూడా ఒకసారి చూడండి. మ్యాక్స్ 100% ఇతను పెట్టాడంటే మాత్రం రెస్పాండ్ అవుతాడు. సో ఫ్రీ టికెట్స్ అయితే పొందండి. అదే విధంగా అల్లు అర్జున్ ని కలిసే అవకాశం అయితే సో పొందండి. అదే విధంగా మీకు మూవీ గురించి ఏమనుకుంటున్నారు, ఎంతకాలం నుండి ఈ మూవీ గురించి అయితే వెయిట్ చేస్తున్నారు. సో ఫైనల్ గా